టాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. టాల్ బ్లాగ్స్లో భాగంగా ప్రతి వారం కూడా ఒక ఎన్జిఓ స్టోరీని తెలుసుకొని వారి నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉన్నాం కదా. ఈరోజు వివేకానందుని స్ఫూర్తితో అబ్దుల్ కలాం ఆశయాలతో వందే మాతరం ఫౌండేషన్ని నడిపిస్తున్న రవీందర్ గారితో ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎంతోమంది పేద విద్యార్థులకు అందని ద్రాక్షలాగా ఉన్న విద్యను అందరికీ అందించి పేద విద్యార్థుల్ని అందలమెక్కించి ఎంతో గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉంచడానికి కారణమైన ఈ వందే మాతరం ఫౌండేషన్ ఎలా స్టార్ట్ అయింది, దీని వెనుక ఉన్న ఆశయాలేంటి, అవన్నీ కూడా రవీంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు రవీంద్ర. వందే మాతరం ఫౌండేషన్ నా సంస్థ. ఇది 2005 వందే మాతరం సెంటినరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఫాలోఅప్ యాక్టివిటీ కింద ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం, దేశానికి స్వాతంత్రం వచ్చింది, రాజ్యాధికారం బదిలీ అయింది, కానీ సగటు సమాజంలో ఆ స్వాతంత్ర ఫలాలని సమానంగా అందించాలన్నప్పుడు సరైనటువంటి జీవన ప్రమాణాన్ని ఇవ్వడం, సరైన విద్య, సరైన ఆరోగ్యం, సరైన భద్రత కల్పించాలన్నప్పుడు సమాజంలో కనిపించేటువంటి అనేక రకాల ఆ డిఫరెన్సెస్కి రైట్ సొల్యూషన్ ఎడ్యుకేషన్. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన అనంతరం 90 సంవత్సరాలు అకుంఠితమైన దీక్షతో లక్షలాది మంది అమరవీరుల ఆశయ స్వప్నం సమానత్వం, సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణం. ఈ స్వాతంత్ర ఫలాలని దేశం సుభిక్షం చేస్తుందని చెప్పేసి ఉరికంబాలని ఉయ్యాలలుగా ముద్దాడారు, తుపాకీ తుటాలని పూల బంతుల్లాగా స్వీకరించారు. నా కుటుంబం, నా జీవితం ఏమైపోతుందో అని చెప్పేసి ఎవరూ ఆలోచించలేదు. దేశమాత దాస్య శృంఖలాలు తెంచడమే జీవన ధ్యేయంగా ఆ సమరాంగాన దూకి సమిదలుగా మారిపోయినటువంటి స్వాతంత్ర సమరయోధుల స్వప్న సాకారమే వందే మాతర ఫౌండేషన్. ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు బలిదానం చేశారో అంతిమంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే వందే మాతరం ఫౌండేషన్ పేరుతో అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి విద్యా వికాసం, ప్రగతి కోసం పనిచేయాలనేటువంటి తలంపుతో ఆ మహనీయుల స్వప్నాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆర్గనైజేషన్ మొదలుపెట్టడం జరిగింది. నాది ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబం. సమాజంలో కనిపిస్తున్నటువంటి అనేక రకాల అసమానతలను చూసిన తర్వాత ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిసిపోయాయి. జీవితం యొక్క అంతిమ పరమార్థం ఇంతమంది రోదనలు, కన్నీళ్లు, కష్టాలు, ఆకలి, ఆవేదనల మధ్య చూసిన తర్వాత ఒక నైరాశ్యం, ఒక నిర్వేదం ఆవరించి కొద్ది కాలం పాటు హిమాలయస్కి వెళ్ళిపోయాను. స్వామి చిదాత్మానంద ఋషికేశులో కలిసిన తర్వాత ముక్తి, మోక్షం, కైవల్యం కోరుకోవడం కూడా స్వార్థమే అవుతుంది. అంతమంది రోదనలు, వేదనలు సమాజంలో వినిపిస్తున్నప్పుడు నీకు స్వార్థం ఎందుకు అనేటువంటి మాట నన్ను ఎంతగానో కదిలించింది. స్వామి వివేకానందుని యొక్క సాహిత్యం చూసిన తర్వాత కుక్క సైతము నా దేశంలో ఆకలితో అలమటించడానికి వీల్లేదు, అన్నార్తులకు పట్టెడన్నం పెట్టడానికి ఎవరు ముందుకొస్తారా అని చెప్పేసి ఎదురు చూసినటువంటి ఆ మహనీయుని యొక్క సంకల్పాన్ని సాకారం చేయాలి. వివేకానందుని యొక్క విజన్, అబ్దుల్ కలాం గారి యొక్క మిషన్, ఈ రెండింటిని ముందు పెట్టుకొని అట్టడుగు వర్గాలకు చెందినటువంటి అణగారిన బిడ్డలకి అత్యున్నతమైనటువంటి విద్యా అవకాశాన్ని కల్పించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నటువంటి సమానత్వం విద్య ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో ఈ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను, పోతే పోయింది నాకు ఈ జీవితం, నా జీవితం, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అనే నేను ఒక్కడిని నన్ను నేను వదిలివేసుకోగలిగితే లక్షలాది మంది జీవితాలకి నా జీవితం 4 అన్నం మెతుకులైతే నా జీవితానికి సార్థకత ఉంటుందని, లక్షలాది మంది విద్యార్థులకి అక్షరాన్ని ఇవ్వగలిగితే నాకు ఈ జన్మ సార్థకమవుతుందని చెప్పేసి నన్ను నేనుగా ఈ లక్ష్యానికి సమర్పించుకున్నాను. ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఒక సోషల్ రిఫార్మ్స్ కోసం అని చెప్పేసి
యువజన సంఘాలను స్థాపించాను. జర్నలిజంతో సమాజంలో మార్పు తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నం చేసి జర్నలిజం వైపు అడుగులు వేశాను. అక్కడ ఉండబడినటువంటి కరప్టెడ్ థాట్స్ అవన్నీ చూశాక మనసు చాలా వేదనకు లోనైంది. సమాజం ఎక్కడి నుంచి డిస్టర్బ్ అవుతుందో బాగా లోతుగా అధ్యయనం చేశాను. మీరైనా నేనైనా దేశాన్ని ఏలే ప్రధానమంత్రి అయినా తరగతి గది నుంచే నిర్మాణమైనటువంటి వాళ్ళు. సమాజం మారాలి, సమాజం మారాలని అందరం అనుకుంటాం. సమాజానికి ఆధారం, వ్యవస్థకి ఆధారం వ్యక్తి. వ్యక్తులలో ఉండబడినటువంటి వ్యక్తిత్వ గుణశీల సంపద వ్యవస్థ నడిపిస్తూ ఉంటుంది. వ్యక్తిత్వ గుణశీల సంపద పాఠశాల తరగతి గదిలో నిర్మాణం అవుతూ ఉంటుంది. జాతి నిర్మాణానికి ఆధారం పాఠశాల తరగతి గది. పార్లమెంటు, అసెంబ్లీ యొక్క ఆత్మ తరగతి గదిలో ఆవిష్కృతమవుతూ ఉంటుంది. తరగతి గదిని మార్చగలిగితే, తరగతి గదిలో స్వాభిమానాన్ని నిర్మాణం చేయగలిగితే, తరగతి గదిలో స్వాతంత్ర విలువలను గనక పెంచగలిగితే, ఈ దేశం యొక్క మూలాల వైపు గనక తరగతి గది నడిపించగలిగితే, తరగతి గదిలో ఉన్న పిల్లలే ఈ జాతి తలరాతను మార్చగలుగుతారని బలంగా నమ్మి పాఠశాలని లక్ష్యంగా చేసుకుని, పాఠశాలలే వేదికగా చేసుకుని, ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరానికి అన్నానికి అలమటిస్తున్నటువంటి అణగారిన బిడ్డలకి ఆలంబనగా నిలుస్తూ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయగలిగితే, మరింతగా నాణ్యతా ప్రమాణాలను పెంపొందించగలిగితే, ప్రజల యొక్క ఆధారాభిమానాలను పెంచగలిగితే ఈ దేశానికి సమానత్వం సహజసిద్ధంగా రాగలుగుతుంది. అందరికీ ఉన్న భ్రమలు ఏంటంటే సంక్షేమ పథకాలతో దేశంలో సమానత్వం వస్తుందని చెప్పేసి కలలు కంటున్నారు. సంక్షేమ పథకాలు అవసరాలు మాత్రమే తీర్చగలుగుతాయి, ఆశయాలను నిలబెట్టలేవు. ఆశయాన్ని నిలబెట్టగలిగింది అక్షరం మాత్రమే. అలా భావించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి, నాణ్యత నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థుల్లో న్యూమరసీ ఫండమెంటల్ క్లారిటీ ఇవ్వడానికి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి అనేక కార్యక్రమాలతో 4వ తరగతి నుంచి విద్యార్థి నుంచి మొదలుకుంటే 10వ తరగతి విద్యార్థులు కూడా ఆఫ్టర్ ద స్కూల్, బిఫోర్ ద స్కూల్, మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్ కోసం అనేక గ్రామాలలో స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేయడం, పాఠశాలల యొక్క మౌలికమైన అవసరాలను గుర్తించి వాటిని సమాజం చేత పూర్తి చేయించడం, గ్రామ విద్యాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయడం, పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ పెంచడానికి అక్షరాభ్యాసం కార్యక్రమం చేయడం, లక్షలాది మంది చిన్నారులకి బడిబాట కార్యక్రమంలో భాగంగా బాసల నుంచి తీసుకొచ్చినటువంటి పలకలు ప్రసాదాలతో సుమారు 1,90,000 మంది చిన్నారులకి అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం, అక్షరాభ్యాసం నుంచి మొదలుకుంటే యాన్యువల్ డే వరకు కూడా పరీక్షల అధ్యయన శిబిరాలు 2 నెలల పాటు అనేక గ్రామాల నుంచి, అనేక జిల్లాల నుంచి భోజనం, వసతి సౌకర్యాలన్నీ సమకూర్చి 2 నెలల పాటు ఇదే ప్రిమిసెస్లో ఏర్పాటు చేసినటువంటి పరీక్షల అధ్యయన శిబిరంతో వేలాది మంది జీవితాన్ని వెతుక్కుని వెళ్ళిపోయారు. వందలాది మంది విద్యార్థులు ట్రిపుల్-ఐటీకి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థికి అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఐఐటిలో అణగారిన బిడ్డల అడ్మిషన్లు పొందగలిగారు. అల్లం ఎల్లిగడ్డలు అమ్ముకున్నటువంటి బిడ్డలు ఇస్రోలో ఈరోజు సైంటిస్టులుగా పనిచేయగలుగుతున్నారు. ఇలా అనేక కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల యొక్క సాధికారత, స్వావలంబన కోసం వందే మాత్రం అనేక కార్యక్రమాలను తీసుకుని ముందుకు వెళ్తుంది. నాకు ఇంతవరకు నా లైఫ్ జర్నీలో చెడ్డ పిల్లలు, వినని పిల్లలు అంటూ ఎవరు కనిపించలేదు నాకు. ఒక పిల్లవాడు వినట్లేదు, ఎడమెంట్గా ఉంటున్నాడనంటే ఆ పిల్లవాడికి అర్థం కాకపోవడమో, అపోహ ఉండడమో, లేదా అనుమానం ఉండడమో జరుగుతూ ఉంటుంది. అది నిదానంగా ఒక అమ్మలాగా ఆలోచించగలిగితే, అమ్మలాగా అక్కున చేర్చుకుని స్వాంతన కల్పించి ఆ విద్యార్థికి ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయగలిగితే ఆ విద్యార్థి తప్పకుండా ఆత్మీయతనివ్వగలుగుతాడు. అలా పారిపోయిన పిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చి నా పక్కల పడుకోబెట్టుకుని వాళ్ళని ఏడుస్తున్న వాళ్ళని ఓదార్చి ఈ చేతులతో ఎంతమంది బిడ్డలకి అన్నం తినిపించానో తెలియదు. ఒకానొక సందర్భంలో వాళ్ళ బట్టలు కూడా పిండుతాను. నిగ్గర్వంగా చెబుతున్నాను మాట. ఆ పిల్లల్లో సాక్షాత్ భగవంతుని చూస్తాను నేను. భారతమాత యొక్క ఆత్మని ఆ పిల్లల్లో నేను దర్శిస్తాను.
అనేక గ్రామాలు, కుటుంబాలు, కులాలు, భిన్న భిన్న నేపథ్యాలు కలిగినటువంటి పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు సహజంగా వారం 10 రోజుల పాటు వాళ్లకు నేను అర్థం కాకపోవడమో, నాకు వాళ్ళు అర్థం కాకపోవడమో, కొంచెం లిటిల్ బిట్ ఎడమొహం పెడమొహంగా ఉంటుంది. నన్ను ఏడిపిస్తారు వాళ్ళు. స్టార్టింగ్లో నన్ను ఏడిపిస్తారు, ఎండింగ్లో వాళ్ళు ఏడుస్తూ వెళ్తారు. కొన్ని వేల మంది పిల్లలు, ఎదిగిన పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అన్యోన్యంగా ఎవరి కుటుంబాల్లో వాళ్ళు కలిసి ఉండలేని రోజులు ఇవి. 400 మంది విద్యార్థులు, విభిన్నమైన గ్రామాలు, విభిన్నమైన నేపథ్యాల నుంచి, కులాల నుంచి, గుణాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒకే తల్లి బిడ్డల్లా 2 నెలల పాటు ఇలా 20 సంవత్సరాలుగా ఒక పని ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేస్తాడు. దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై విజన్. ఇది నా జీవితం, ఇది నా విజన్. వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబం లాగా అన్యోన్యత, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెలుగా 20 సంవత్సరాలు ఒక పవిత్రమైనటువంటి అనుబంధంతో ఆశయం కోసం జరిగినటువంటి విద్యా యజ్ఞాలు ఇవన్నీ. వందలాది మంది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కు సెలెక్ట్ అయ్యారు. సుమారు 850 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా తండ్రి ఉంటే తల్లి ఉండరు, తల్లి ఉంటే తండ్రి ఉండరు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఓరియంటేషన్ 20 రోజుల పాటు కొనసాగుతుంటుంది. ప్రతి క్యాంపు కూడా 350-400 మంది విద్యార్థులు వస్తారు. అలా 18 సంవత్సరాలుగా కొనసాగింది ఎన్ఎంఎంఎస్ క్యాంపు. ప్రతి క్యాంపుకి వచ్చేసి 70 మంది, 80 మంది, 90 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఆ పిల్లలకి ఇప్పటిదాకా జరిగినటువంటి బెనిఫిట్ సుమారు 7.5-8 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ అందుకోగలిగారు. 10 రూపాయల నోటు బుక్ లేక ఏడ్చిన కుటుంబాలకి 48,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వడానికి ఈ పిల్లలందరూ ఎలిజిబుల్ కాగలిగారు. ఇలా అనేక కార్యక్రమాలు ఆదర్శ. ప్రభుత్వ పాఠశాలల్లో వందే మాతరం ఫౌండేషన్ ఒక ఉత్ప్రేరకంగా క్యాటలిస్టిక్ రోల్ ప్లే చేస్తూ 1,90,000 మంది చిన్నారులకి అక్షరాభ్యాసం జరిగింది. 20 సంవత్సరాలుగా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ క్యాంప్ ఒక 13 నుంచి 14,000 మంది పిల్లలు లబ్ధి పొంది ఉంటారు. నేను స్వయానా పాఠశాలలు సందర్శించిన పాఠశాలలు సుమారు 1000 పాఠశాలలకు పైగా ఉంటాయి. మాకు నెట్వర్క్లోకి వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య 5.5 నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. కిషోరి విద్యా వికాసం అనేటువంటి పేరుతో ఇంటర్మీడియట్ చదువుకోలేక ఇంటి దగ్గరే ఆగిపోయినటువంటి ఆడపిల్లల్ని ఇన్ఫోసిస్ సుధామూర్తి గారి యొక్క సహకారంతో 8,000 మంది ఆడపిల్లల్ని దత్తత తీసుకుని వారి ఆశయం వైపు వాళ్ళను కొనసాగించడానికి, చదివించడానికి కిషోరి విద్యా వికాసం అనేటువంటి పేరుతో ప్రాజెక్టు రన్ చేశాం. బాల సంస్కార కేంద్రం అనేటువంటి పేరుతో రామకృష్ణ మఠం సహకారం, వాల్యూ ల్యాబ్స్ ఇచ్చినటువంటి సహకారంతో సుమారు 40,000 మంది చిన్నారులకి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ 2.5-3 గంటల సేపు జరిగేటువంటి స్టడీ సెంటర్స్తో మినిమం అకాడమిక్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఏ రోజు పాఠ్యాంశాలు ఆ రోజు చదివించడానికి, పనులు చేసుకొని ఎప్పుడో సాయంత్రం వచ్చేటువంటి కుటుంబాలకి చెందిన ఆ పిల్లలకి మన కార్యకర్తలు ఆలంబనగా ఉండి ఆ పిల్లల్ని చదివించడం కోసం ఆ సెంటర్స్ పనిచేశాయి. ఆ సెంటర్స్ వరుసగా 6 సంవత్సరాలుగా పనిచేశాయి 400 గ్రామాలలో. సో ఇలా అనేక కార్యక్రమాలతో గ్రామ విద్యా అభివృద్ధి కమిటీలు, ఇంటికి 100 బడికి చందా అనేటువంటి పేరుతో గ్రామస్తుల్లోనే చైతన్యం తీసుకొని వచ్చి నా బడికి నేనే అండగా నిలుస్తానని చెప్పేసి సుమారు 6.5-7 కోట్ల రూపాయలు గ్రామస్తుల నుంచి పాఠశాలల యొక్క అభివృద్ధి కోసం సేకరించారు. దీన్ని చూసినటువంటి రొనాల్డ్ రోస్ మహబూబ్ నగర్ కలెక్టర్ గారు ముందుకు వచ్చేసేసి నా జిల్లాలో ఇంటికి 100 బడికి చందా సేకరిస్తానని చెప్పేసి స్వచ్ఛందంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వేతర కార్యక్రమంగా 5.5 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ప్రజల నుంచి సేకరించి ఆడపిల్లలకి వాష్రూమ్స్ కట్టించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి సుమారు 14-15 జిల్లాల్లో వెళ్ళగలిగాము. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో ఒక 4 జిల్లాల్లో యాక్టివిటీ జరుగుతూ ఉంది. మేజర్గా రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, భూపాల్పల్లి, జనగాం, ములుగు, వరంగల్,
అండ్ హనంకొండ, నాగర్ కర్నూల్, గద్వాల్ ఈ జిల్లాలో చాలా రిగరస్ గా పని జరుగుతుంది. సబ్బండ కులాలకి సామాజిక దేవాలయమైనటువంటిది ప్రభుత్వ పాఠశాల. దాని అస్తిత్వం, ఆత్మగౌరవం ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణానికి మనం వెళ్తున్నాం. లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి అసంఘటిత సమాజానికి చెందిన విద్యార్థులకి వందే మాతర ఫౌండేషన్ ఆలంబనగా, అండగా నిలవనుంది. బడుగు బలహీన వర్గాల బిడ్డల యొక్క ఆశయాలకు ఊతమిస్తూ అత్యున్నతమైనటువంటి వారి ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా, అబ్దుల్ కలాం గారి యొక్క దార్శనికతకు అనుగుణంగా, మహాత్మా పూలే సంకల్పాలని సాకారం చేయడానికి చదువు కొనుక్కోలేకపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలకి ప్రభుత్వ బడే ఆధారం. దాన్ని బతికించగలిగితే, దాని ప్రమాణాలను పెంచగలిగితే, దాన్ని నమ్ముకొని వచ్చినటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడమే వందే మాతర ఫౌండేషన్ యొక్క అంతిమ లక్ష్యం. ఒకటా రెండా ఎన్నని చెప్పను. అనుక్షణం ఒక్కొక్క విద్యార్థి యొక్క విజయాల వెనకాల వాళ్ళు ఫోన్లు చేస్తూ, స్పందిస్తూ వాళ్ళ కెరీర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా మనస్సు చాలా ఉద్వేగానికి లోనైతుంటుంది. ఎక్కడో మారుమూల ములుగు దగ్గరనటువంటి నారక్కపేటలో తండ్రి లేని ఒక పేద బిడ్డ తల్లితో పాటు తాను కూడా తునికాకు ఏరుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. చాలా దుర్భరమైన పేదరికం. ఇంట్లో కరెంటు కూడా ఉండదు, ఒంటి మీద సరైన గుడ్డలు కూడా ఉండవు. ఇంచుమించు అందరు కూడా ఇలాంటి బిడ్డలే. ఐఐటీస్ గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే లక్షలాది మంది విద్యార్థులు ఆ ఎగ్జామ్ అటెండ్ అవుతే నా పేద బిడ్డ, ఆ అడవిలో పుట్టినటువంటి ఒక మధ్యతరగతి బిడ్డ ఆల్ ఇండియా 104th ర్యాంకులో నిలబడి భారతదేశంలో ఉన్నటువంటి 8 ఐఐటీలు ఆఫర్ చేసే అమ్మాయిని ఈరోజు ముంబై ఐఐటీలో అమ్మాయి బీటెక్ చేస్తుంది. అల్లమెల్లిగడ్డలు అంగళ్ళలో దిరుక్కుని అమ్ముకున్నటువంటి బిడ్డ ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేసినప్పుడు శవం వెళ్తుంటే ₹2 శవం మీద పడిన రూపాయి బిల్లలేరుకున్నటువంటి బిడ్డ, నోటు పుస్తకానికి పెన్ను కోసం ఏడ్చిన బిడ్డ, పట్టెడు మెతుకుల కోసం ఆలమటించిన బిడ్డలు ఈరోజు TCS లో ఉద్యోగాలు చేస్తూ ఉంటే, మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలు చేస్తూ, నేను చదవను నాతో కాదు అని చెప్పేసి అర్ధరాత్రి పరిగెత్తుకుని వెళ్ళిపోయిన పిల్లలు వెతికి వెతికి తెచ్చుకుని ఓదార్చి అక్కున చేర్చుకుని ఆలంబనగా నిలబడితే, అత్యున్నతంగా చదువుకొని NITలలో అడ్మిషన్స్ తీసుకుని ఈరోజు MNCలో వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే, ఇంతకంటే నా జీవితానికి ఇంకేం కావాలి ఆదర్శ? నేను చాలా సంపన్నుణ్ణి. నా జీవితానికి కావలసినటువంటి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వగలిగింది. లక్షలాది మంది విద్యార్థులు అన్నం కోసం, అక్షరం కోసం అలమటిస్తుంటే కొన్ని వందల మంది విద్యార్థులకి స్వాంతనివ్వగలిగాను. బట్ ఇది సరిపోదు, ఇది సరిపోదు ఆదర్శ. కొన్ని లక్షల మంది విద్యార్థులు అక్షరం కోసం ఇంకా అలమటిస్తున్నారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు నాకు కలిసి వస్తే నా ఆశయం ఒక్కటే, చదువు కోసం ఏ విద్యార్థి అలమటించకూడదు. అన్నమో రామచంద్ర అంటే ఎందరో అన్నం పెడుతున్నారు. నేను చదువుతాను అక్షరమో అంటే అలమటించే అనగారిన బిడ్డలకి అక్షరాన్ని అందించడమే అంతిమ ఆశయంగా నేను పరిగెట్టాలనుకుంటున్నాను. ఒక వందే మాత్రం, ఒక రవీందర్ ఏదో చేసినంత మాత్రాన సమాజం మనం అనుకున్నట్టుగా త్వరితగతిన ఏమీ బాగుపడదు. నేను ఎంత పని చేసినా, ఎన్ని రోజులు పనిచేసినా చాలా పరిమితమైనటువంటిది, చాలా చిన్నది. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నా ప్రార్థన ఏంటంటే, నా జీవన ప్రయాణంలో నేను గమనించినటువంటి ఒక భయానకమైన సత్యము, వాస్తవము, ఎందరో మంది వ్యక్తులు ఎన్నెన్నో కష్టాల నుంచి, కడగంల నుంచి, బాధల నుంచి ఎదిగి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. తన ఎదుగుదలకు కారణమైనటువంటి సమాజాన్ని ఈరోజు వాళ్ళు విస్మరిస్తున్నారు. ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికి అందనంత దూరానికి వెళ్ళిపోయి తన ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరిచిపోయిన పాపమే నేటి పేదరికానికి శాపం, నేటి దుఃఖానికి కారణం, నేటి వెతలకు కారణం. ఆ కాలనీ నుంచి డాక్టర్ అవుతాడు, ఆ కాలనీ నుంచి ఇంజనీర్ అవుతాడు, ఆ కాలనీ నుంచి సో మెనీ ఇంటెలెక్చువల్ స్కాలర్స్ బయటకు వచ్చారు. ఆ పాఠశాల నుంచి వందల మంది చదువుకొని సమాజానికి వచ్చారు. తిరిగి ఆ బడికి చేయూతనివ్వకపోవడం ద్రోహము అంటాను. ఆ సమాజం యొక్క అస్తిత్వం కోసము నువ్వు తిరిగి చేయూతనివ్వకపోతే అది పాపము అంటాను.
మీరు వేసుకునే చెప్పుల వెనకాల, మీ గుడ్డల వెనకాల, మీ తిండి వెనకాల, మీ సుఖాలు, సౌఖ్యాలు, భోగాలు, భాగ్యాల వెనకాల ఈ సమస్త సమాజం నిరంతరం కంటికి రెప్పలేకుండా పనిచేస్తూ ఉంది, శ్రమిస్తూ ఉంది. మీ సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య విలాసాలకి సమాజమే కారణం కదా. మీ బట్టలు మీరు తయారు చేసుకోలేదు, మీ చెప్పులు మీరు తయారు చేసుకోలేదు, మీ అన్నము మీరు తయారు చేసుకోలేదు. ఎందరో శ్రమిస్తే, స్వేదం చిందిస్తే మీ ఒంటి మీద షర్ట్ అయింది. ఎందరో మంది చేతులు మారితే మీ కాలుకు చెప్పయి ఉంది. ఎందరో మంది శ్రమిస్తే, ఎండకెండి వానకు దడిసి రెక్కలు ముక్కలు చేసుకొని పండిస్తే అది అన్నమై నీ కంచములోకొచ్చి నీ ఆకలి తీర్చి నీ ప్రాణాన్ని నిలబెట్టగలిగింది. లక్షలాది మంది సమాజంలో పనిచేస్తే ఈరోజు మీ అస్తిత్వం నిలబడింది. మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి కదా, పే బ్యాక్ చేయాలి కదా. ఎవరికి వారు, ఎవరి గ్రామానికి వాళ్ళు, ఎవరి పాఠశాలకు వారు. అన్ని రంగాల్లో మనం అమెరికాను ఆదర్శంగా తీసుకుంటాం, కానీ చేయూతలో, దాతృత్వంలో, వితరణలో, ప్రేమలో అమెరికాను ఎందుకు ఆదర్శంగా తీసుకోం? ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ఏ విశ్వవిద్యాలయాలైనా కూడా స్వతంత్రంగా పనిచేయడానికి లక్షల కోట్ల డాలర్స్ కార్పస్ ఫండ్ ఉంటాయి. మీరు హార్వర్డ్ వెళ్ళండి, ఇంకోటి వెళ్ళండి. ఎండ్ ఆఫ్ ది లైఫ్ నేను చదువుకున్న విశ్వవిద్యాలయానికి నాకు సంబంధించిన టోటల్ ప్రాపర్టీస్ ఇచ్చిపోతున్నానని చెప్పేసి లక్షల మంది విద్యార్థులు తమ జీవన సంపదను మొత్తం కూడా విశ్వవిద్యాలయాలకు దారబోసారు, పాఠశాలలకు ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే ఇవ్వాలి, చేయాలి కదా. మన విశ్వవిద్యాలయాలు, మన కళాశాలలు, మన ప్రభుత్వ పాఠశాలలు అత్యంత దయనీయంగా ఉన్నాయి ఆదర్శ, దారుణంగా ఉన్నాయి. చదువు కొనుక్కోలేని పేద బిడ్డలు అక్షరానికి అలమటిస్తున్నటువంటి ఈ తరుణంలో సమాజానికి నా ప్రార్థన, మీరు ఎదిగిన మీ సమాజానికి మీరు చేయూతనివ్వండి. మీలో ఉన్నటువంటి మానవతను స్పందించండి. సంవేదనతో సమాజ హితమై ఆలోచించండి. మీకు ఒక భయంకరమైన సత్యం చెబుతాను. ప్రతిరోజు మనిషి మృత్యువు వైపు అడుగులు వేస్తున్నాడు. రోజు రోజుకు దినదినం ఆయుష్ వెళ్ళిపోతూ ఉంది. ఏం కట్టుకొని వెళ్ళిపోతారు, ఏం పట్టుకొని వెళ్ళిపోతారు? ఇంతమంది అన్నార్తుల ఆక్రందనల, రోదనల మధ్య, వేదనల మధ్య ఎలా నిద్రపడుతుంది? సమాజం యొక్క వెతలను చూసిన తర్వాత ఎందుకు హృదయాలు కరగవు? నేను సమాజాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను, సంపన్నులను ప్రార్థిస్తున్నాను. హృదయ సంపన్నులు బయటికి రావాలి. సంవేదనతో సమాజహితమై మీదైన రంగాల్లో మీరు చేయూతనివ్వండి. అనేక గ్రామాలు, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో చదివించండి ఆదర్శ. ఒక 2 తరాలను చదివించండి. చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేకుండా ఆ సమాజం ఆత్మగౌరవంతో బతకగలుగుతుంది. మీరు పట్టించుకుంటే ప్రభుత్వం తానందాదది నడిచొస్తూ ఉంటుంది. మీరు పట్టించుకుంటే వ్యవస్థలో జవాబుదారితనం పెరుగుతూ ఉంటుంది. మీరు పట్టించుకుంటే ప్రమాణాలు పెరుగుతాయి. ఆ పసిబిడ్డల జీవితాలు మారుతాయి. నా ప్రార్థన, నా నివేదన ఇది. పెద్ద మనసుతో ఆలోచిస్తారని పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చూశారు కదా, వందే మాతరం ఫౌండేషన్ రవీంద్ర గారి ఇన్స్పైరింగ్ స్టోరీ. మరొక కొత్త స్టోరీతో వచ్చే వారం కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు.